నాకు ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యంగా లేదు. మనం అనుకోకుండా ఇక్కడ కలిసాం. నేను డాక్టర్ సుష్మని కలవడానికి వచ్చాను. కిరణ్కి ఈ పరిస్థితి, పైగా మీ ఇద్దరిని కలిసి ఇక్కడ చూశాక మీరు నాకు విడిగా ఏమీ చెప్పనక్కర్లేదు. అండ్ మోర్ ఓవర్ ఐ అండర్స్టాండ్. వయసు తేడాతో పెళ్ళైతే మనసు తడపడ్డం సహజం కదా. కళ్ళు తమ వయసు వాళ్ల కోసం వెతుకుతాయి. ఆ తర్వాత స్నేహం పెరుగుతుంది. స్నేహం నుంచి ప్రేమ. టేక్ కేర్ కిరణ్. ఇదిగో. థ్యాంక్ యూ. దర్శని, లంచ్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్. అంటే నాకు ఇంగ్లీష్ తెలుసు కదా, దాని అర్థం గుడ్. వెరీ గుడ్. నీకు తెలుసా, సాబి వాళ్ళు తొందరగా వస్తారు. నిజమా? అభి ఫోన్ చేశాడా? లేదు. మరి నీకెలా తెలుసు? నేనే సాబికి చెప్పాను. నేనేం చెప్పానంటే, సాబ్ ఇలాంటి సమయంలో మీరు తొందరగా ఇంటికి రావాలి, ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా అమ్మగారికి కాన్పు రావచ్చు. అయినా నేను ఈ విషయంలో చాలా స్ట్రాంగ్. కానీ ఏమిటంటే నా మనసు కాస్త బలహీనం. నీకు నొప్పులు మొదలయ్యాయంటే నేను భయపడిపోతాను. భయమేమిటి, కళ్ళు తిరిగి కింద పడిపోతాను. అదేమిటంటే నేను ఆ టైంలో నేర్చుకోలేదు కదా. ఏమిటి? డ్రైవింగ్. నా ఆడపడుచుందా, ఆవిడ భర్తున్నాడా, అతని తమ్ముడున్నాడే, అతని దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటే నాకు డిస్కౌంట్ దొరకుండేది. అయ్యో, నువ్వు డ్రైవ్ చేసి నేను హాస్పిటల్కి తీసుకువెళ్తావా? ఏ, అందులో ఏముంది? అలాగే. దొరసాని నవ్వకు. నవ్వుతూ నవ్వుతూనే బిడ్డని కనేయగలవు. అలాగేమి జరగదు. ఇంకొన్ని వారాల టైం ఉంది. లేదు లేదు, ఎవరికి ఈ లోకంలో ఎప్పుడు పుట్టాలనుందో అప్పుడే పుడతారు. నేను నీకు చెప్పానుగా, మా వాడున్నాడే, డాన్స్ చేస్తూ చేస్తూనే బయటికి రావడానికి తయారయ్యాడు. అసలు విషయం తెలుసా, కాన్పు కోసం నేను దేంట్లో కూర్చొని హాస్పిటల్కి వెళ్ళాను? నాకు తెలీదు. తోపుడు బండ్లో. తెలిసిందా? ఏం చెప్పను దర్శని, నేను బయట కూర్చొని ఉండగా హఠాత్తుగా నొప్పులు మొదలయ్యా. ఎదురుగా చూస్తే బండుంది. నన్ను తీసుకెళ్లి బండ్లో కూర్చోబెట్టారు. బండ్లో కూర్చుంది మొదలు. నేను అలా ఇలా చూస్తూ జరగండి జరగండి, జరగండి జరగండి అంటూ అలా నేరుగా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద కేక పెట్టాను. అంతే, బిడ్డ పుట్టాడు. ఫినిష్. దర్శని, నవ్వే అవకాశం అదృష్టవంతులకే దొరుకుతుంది. నువ్వు బాగా నవ్వుతావు, నవ్వుతూనే ఉండాలి. ఇలా నవ్వుతూ ఉండు, నేను పని చూసుకొని వస్తాను. నువ్వు ముందా చూస్తాగు. మసాలా కలిపి పీసులు చేయి. సరే, కూర్చో, నేను తర్వాత మాట్లాడతాను. బాబు, నువ్వు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చావా? అవును మోయ. చాలా టైర్డ్గా ఉన్నట్టున్నావు. అవును, అత్తయ్య చేతి టీ తాగితే గానీ ఫ్రెష్ అవును మోయ. అత్తయ్య నేను ఇస్తుంది. ఇప్పుడే తెస్తాను. వద్దు, మీరు కూర్చోండి అత్తయ్య. కాసేపు కూర్చోండి. మేము ఇప్పుడు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఇవాళ మా ఆఫీసులో నాకు ఇల్లు అలాట్ చేస్తున్నట్టు లెటరు, తాళాలు ఇచ్చారు. చెప్పింది చాలు, మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇదివరకే చెప్పాను. మమ్మీ, నేను నీకు ముందే ఆ విషయం చెప్పాను కదా, నేను తప్పకుండా ఆ ఇంటికి షిఫ్ట్ అవ్వాలి. ప్లీజ్, మీరు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. కొడుకు కోడలు ఇంట్లో ఉంటే బాగుంటుంది, కానీ మేము ఎన్ని రోజులని మీ ఇంట్లో ఉంటాం? వీళ్ళిప్పుడు పెద్దవాళ్ళకి నచ్చ చెప్పేంతగా ఎదిగిపోయారు. మరేం చేస్తారు? పెద్దవాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు చిన్నవాళ్ళే నచ్చ చెప్తారు. ఆనందికి పెళ్లి చేసి మనం వివేక్కి అప్పగించాం. మన కూతురు అల్లుడు ఇద్దరూ సంతోషంగా ఉంటున్నందుకు మనం చాలా ఆనందించాలి. ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు? ఎప్పుడంటే అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆ ఇంటికి ఫర్నిచర్ వర్క్ అది జరుగుతోంది. పూర్తవగానే వెళ్తాం. అభికి చెప్పు, వాడు మీకు సాయం చేస్తాడు. మమ్మీ, వాడిని అలా ఉండనివ్వండి. వాడికి పనుల వల్ల తీరికెక్కడుంది? ఇప్పుడు వదినున్న పరిస్థితిలో వాడు ఆవిడికి సాయం చేస్తే మాత్రం చాలు. అభి ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు. ఇదివరకు కిరణ్ ఇంట్లో ఉన్నప్పుడు కనిపించేవాడు. ఇప్పుడు నేను వాడి మొహం పూర్తిగా మర్చిపోయాను. ఏం చేస్తాడు పాపం, పనిలో ఇరుక్కుపోయి ఉంటాడు. అయినా ఈ చిన్న వయసులో పెద్ద పెద్ద బాధ్యతలు నెత్తి మీద పెట్టుకున్నాడు కదా.
నీకోసం పళ్ళు శాండ్విచ్ తెచ్చాను. ఓకే, మందులు ఇక్కడే పెట్టాను. డాక్టర్ చెప్పారు ఖచ్చితంగా మందులు టైం ప్రకారం వేసుకోవాలి. ఓకే, జ్యూస్ తాగు, మందులు మర్చిపోకుండా వేసుకో. నేను అన్నీ ఇక్కడే పెట్టి వెళ్తున్నాను ఎందుకంటే నువ్వు వెతుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ మూవ్, జస్ట్ రెస్ట్. ఫైన్, వస్తాను. అభి, యూ థింక్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, కానీ నాకు వీటన్నిటికంటే నీ తోడు చాలా అవసరం. నాకు ఫిజికల్గా బాగోవడానికి ఈ జ్యూస్, వైటమిన్స్ పనిచేస్తాయి. కానీ అభి, నేను ఎమోషనల్గా లోన్లీగా ఫీల్ అవుతున్నా. దానికోసం నీ తోడు నాకు చాలా అవసరం. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేను ఇక్కడ చాలా ఒంటరిదాన్ని అయిపోతాను. కిరణ్ ప్లీజ్ ఏడవడం మొదలు పెట్టుకో. ప్లీజ్ కిరణ్, నేను ఇక్కడే ఉంటాను. ఫైన్. దట్స్ సో నైస్ ఆఫ్ యూ అభి. ఈ రోజంతా ఎంత స్ట్రెస్ఫుల్గా గడిచింది. కానీ క్లైమాక్స్ ఎదురైంది ఊర్మిళ మనకు ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు. నాకైతే ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అనిపించింది. ఇప్పుడు ఎలాంటి తుఫాన్ వస్తుందో ఏమిటో. రిలాక్స్ అభి, నువ్వే నాతో చెప్పావుగా మానస్ ఊర్మిళ విడిపోయారని. అయినా దీపిక ఊర్మిళ లిస్టులో ఫేవరెట్ కాదు. అలాంటప్పుడు ఊర్మిళ దీపికతో చెప్పడానికి ఎందుకు వెళ్తుంది? ఐ థింక్ యూర్ రైట్. జస్ట్ ఫర్గెట్ ఇట్ కిరణ్. నేను ఇక దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. అది ఆలోచించానంటే నా బుర్ర అసలు పనిచేయదు. ఐ గెస్ యూర్ రైట్. ఇప్పుడు మానస్కి ఊర్మిళకి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్కి ఊర్మిళ దీపికతో ఈ విషయం చెప్పదు అనిపిస్తుంది. మానస్, ఇది మిస్సెస్ ఖాన్ స్కాన్ రిపోర్ట్. షీఈస్ గెటింగ్ ట్విన్స్. అఫ్ కోర్స్ డెలివరీకి చాలా టైం ఉంది, కానీ పాప ఆవిడ చాలా భయపడుతుంది. నెక్స్ట్ విజిట్లో నువ్వు ఆవిడ్ని కలుసుకో. జస్ట్ ఎక్స్ప్లెయిన్ హర్ ఫ్యూ థింగ్స్. ఆ. ఆ, నాన్న చాలా నొప్పిగా ఉంది. ఎక్కడ నాన్న? తలలో, కడుపులో, కాల్లో. ఎప్పటి నుంచి? సాబ్, ఉదయం నుంచి లైట్గా జ్వరంగా ఉంది, పైగా ఏమీ తినలేదు. సరే, నేను వస్తున్నానని వాడితో చెప్పు. ఐఎమ్ సారీ డాక్టర్ దళాల్, నేను ఇంటికి వెళ్ళాలి. సోను ఒంట్లో బాగాలేదట. నీకన్నా ఇప్పుడు ఊర్మిళ దగ్గరుంటే బాగా చూసుకుంటుంది. ఊర్మిళని కూడా పిలువు. యూ మే బి రైట్ డాక్టర్ దళాల్, కానీ యాక్చువల్లీ నేను ఊర్మిళ విడిపోయాం అండ్ వీ హ్యావ్ ఫైల్ ఫర్ డివోర్స్. నిన్ను వివరాలు అడగడానికి ఇప్పుడిక సమయం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, సోనిని చూసుకో. మానస్, బిడ్డ తల్లికి దూరం అయితే తట్టుకోలేడు. టేక్ కేర్. చెప్పు మమ్మీ, సోను, ఎలా ఉన్నా బాబు? ఫీవర్గా ఉంది. ఫీవరా? ఐ మిస్ యూ మమ్మీ. బాబు, నువ్వు ఫోన్ పెట్టే, నేను ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాను. ఓకే, రెస్ట్ తీసుకో, అమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది. ఇదేంటి పొద్దునుంచి నువ్వేమీ తినలేదా? ఈ పళ్ళైనా తిను. నాకు తినాలని లేదు. సరే, ఓ పంచే, ఈ శాండ్విచ్ తిను. ఈ జ్యూస్ నేను వేరే తెస్తాను. వద్దనుకో ప్లీజ్, యూ నీడ్ ఇట్. ఓకే? అభి, హౌ మచ్ ఐ డిపెండ్ ఆన్ యూ. నువ్వు లేకుండా నేను నా జీవితం గురించి ఆలోచించలేను. ఐ నో, కానీ నేను ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళాల్సిందే. రేపొద్దున్నే వస్తాను. అభి, తప్పకుండా వెళ్ళాలా? అవును కిరణ్, పైగా దీపిక నువ్వు ఫోన్లో చెప్పింది వినేసింది. తనేమనలేదు, అయినా నేను ఇంటికి లేటుగా వెళ్ళానంటే ఈలోపు ఆ మాటలు గుర్తు తెచ్చుకొని ఏమని అర్థం చేసుకుంటుందో ఏంటో. తను ఇప్పుడు నన్ను అనుమానించిందంటే
ఇప్పుడున్న టెన్షన్ సరిపోదని తన టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. తను అనుమానించుకొని నాకు తెలిసి దీపికకి మన గురించిన విషయాలు తెలిస్తేనే మంచిదనుకుంటాను. అభి, ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడైనా సరే దీపిక మన ఇద్దరి గురించి తెలుసుకోవాలి కదా. సో వై నాట్ నౌ? యు నో సంథింగ్, యు ఆర్ నాట్ థింకింగ్ స్ట్రైట్. నీ నోటికి వచ్చింది అనేస్తావు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంత పెద్ద తప్పు చేసాం మనం, దీని గురించి పర్వాలేదే, స్వయంగా మనమే వెళ్ళి అందరికీ చెప్పేయాలా? దీపికి కూడా మనం తప్పు చేసామని చెప్పేయాలా? అభి, అంటే మన ప్రేమని నువ్వు తప్పంటావా? కిరణ్ ప్లీజ్ చూడు, నేను ఇది తప్పండం లేదు. నేను నీ మాటల గురించి, నీ ఆలోచనల గురించి చెప్తున్నాను. అంత తేలిక అందరికీ మనం ఇది ఎలా చెప్పగలం? ఆ? కిరణ్ ప్లీజ్ ప్లీజ్ కిరణ్, నువ్వు ఏడవద్దు, ఆరోగ్యం పాడు చేసుకోకు. ప్లీజ్ ఏడవకు ప్లీజ్ కిరణ్. నువ్వెందుకు వచ్చావు అక్కడికి? నా దగ్గర ఈ ఇంటి తాళాలున్నాయని మర్చిపోకండి. పైగా నా కొడుకు ఇక్కడున్నాడు. పిల్లాడు గుర్తొచ్చి వచ్చావా నువ్వు? వాడి ఒంట్లో బాలేదు, ఫోన్ చేశాడు ఫీవర్ అని. మీరేం చేస్తున్నారు? వాడిని సరిగ్గా చూసుకోవడం లేదా? వాడు పడుకున్నాడు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడే కాసేపటి క్రితమే నాకు ఫోన్ చేశాడు. నేను వెంటనే వస్తానని వాడితో చెప్పాను. వాడికి టాయ్స్ కొనలో కొంచెం టైం పట్టింది. పిల్లాడు ప్రేమ కోసం ఎదురు చూస్తాడు ఊర్మిళ. తల్లితో గడపాలనుకుంటాడు, గేమ్స్ టాయ్స్ కాదు. మానస్, నేను ఇవన్నీ కూడా వాడి మీద ప్రేమతోనే కొన్నాను. పైగా మీరే నా కొడుకు నా నుంచి దూరం చేశారు. నేను దూరం చేసిన వాడిని నీ నుంచి. యూ హ్యాడ్ ఆల్రెడీ గోన్ టూ ఫార్ ఊర్మిళ. మీ నుంచి, సోను నుంచి కాదు. మనిద్దరి మధ్యలోకి సోను ఎందుకు లావుతారు? నువ్వు ఇదంతా ముందే ఆలోచించుకోవాల్సింది ఊర్మిళ. ఒక్కసారైనా నువ్వు తల్లిగా ఆలోచించుంటే ఇప్పుడు ఇలా బిడ్డకు దూరం అవ్వాల్సి వచ్చేది కాదు. మానస్, యూ యాజ్ ఎ హస్బెండ్ అండ్ మీ యాజ్ ఎ వైఫ్ ఇద్దరం ఫెయిల్ అయ్యాం. కానీ ఒక తల్లిగా నేను ఫెయిల్ అవ్వలేదు. నువ్వు నాకు ఇవ్వాల్సిన క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చావుగా, డైవర్స్ పేపర్స్ మీద సంతకం తీసుకొని. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. నాకు ఎప్పుడు సోనును చూడాలి అనిపిస్తుందో అప్పుడు వచ్చి చూస్తాను. వాడికి ఎప్పుడు గిఫ్ట్స్ కొనివ్వాలి అనిపిస్తుందో అప్పుడు కొనిస్తాను. నన్నెవరు ఆపుతారో చూస్తాను. నేను ఆపుతాను నిన్ను. నువ్వు మెల్లమెల్లగా వాడికి విడిచి ఉండడం అలవాటు చేసుకో. నీకు సోను ఎప్పటికీ దక్కడు ఊర్మిళ. డాడీ ప్లీజ్ మమ్మీతో నన్ను మాట్లాడివ్వండి. ఐ మిస్ మమ్మీ సో మచ్. I miss mommy so much. I miss you too, Sonu. I missed you very badly. ఇదిగో. ఏంటి దొరసాని, నువ్వు ఉదయం నుంచి ఎన్ని పుస్తకాలు చదువుతూ కూర్చుంటావు? నాకిష్టం. దొరసాని, డాక్టర్ అవ్వాలంటే చాలా పుస్తకాలు చదవాలంట. రాత్రంతా మేల్కోవలసి ఉంటుంది. దొరసాని, డాక్టర్ అవడానికి మేలుకోవాలా? డాక్టర్ అయిన తర్వాత పేషెంట్ కోసం మేలుకోవాలి. ఇదెక్కడ గొడవ? మంచిదైంది నేను డాక్టర్ అవ్వలేదు. బిడ్డ, మాలాంటి వాళ్ళకి జీవితంలో 2-3 విషయాలే అర్థమవుతాయి. ఇప్పుడు చూడు, కడుపు నింపుకోవడానికి కష్టపడ్డం, పెళ్ళైన తర్వాత భర్త కడుపు నింపడం, తర్వాత బిడ్డలు పుడితే బిడ్డల కడుపు నింపడం. ఒక్క విషయం ఉంది, ఆ ఒక్క విషయంలో నువ్వు నేను సేమ్ సేమ్. మనిద్దరం ఆడవాళ్ళమే. అదేనమ్మా. ఈ మగవాళ్ళున్నారే, భార్యలకి అస్సలు భయపడరు. నేను ఇదివరకు విన్నానమ్మా, అందరు భర్తలు తమ తమ భార్యలకి భయపడతారు అని. మరి విచిత్రం ఏమిటంటే, నా భర్తున్నాడే నా ముందుకు రాగానే ఏకంగా సింహం అయిపోతాడు. ఐఎమ్ సారీ. అలాగే సాబ్ కూడా మిమ్మల్ని చూసి అస్సలు భయపడరు. ఎందుకలా అంటున్నావు? ఇప్పుడు చూడు,
నీ పరిస్థితి ఏమిటి? నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇలాంటి సమయంలో సాబ్ ఇంటికి టైంకి రావాలి కదా, అవునా? అవును కదా కాదా? నేనెన్నిసార్లు చెప్పాను వినడం లేదే? వస్తారు సుగుణ. నువ్వు నాకు తోడుగా ఉన్నావని ఆయనకి ధైర్యం. ఆ, చాలా ఉంది. నాకు తెలుసమ్మా, నేనున్నాను. కానీ నువ్వు నిజంగా చెప్పు, నీ మనసుకి అనిపిస్తుంది కదా సాబ్ ఇంటికి త్వరగా రావాలని? ఉమ్? అనిపిస్తుంది. మరి ఆయన పనికి వెళ్ళాలి కదా, బిజీగా ఉండాలి. ఉమ్, అంతే చెప్తాలేమ్మా. ఈ మగవాళ్ళు పనిచేసే ధోరణి నాకేమీ అర్థం కావడం. ఏ ఆడవాళ్ళు పనిచేయడం లేదా? చేస్తున్నారు, ఏకంగా సాలిడ్గా పనిచేస్తున్నారు. తను ఉద్యోగం చేస్తుంది, ఇంటి పని చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వే చెప్పు, పిల్లలకు ఒంట్లో బాలేకపోతే ఆడవాళ్ళు సెలవు తీసుకుంటారు, భర్తకి ఒంట్లో బాలేకపోతే ఆడవాళ్లే సెలవు తీసుకుంటారు, అత్తయ్యకి ఒంట్లో బాలేకపోతే ఆడవాళ్లే సెలవు తీసుకుంటారు, మావయ్యకి ఒంట్లో బాలేకపోతే అప్పుడు కూడా ఆడవాళ్లే తీసుకుంటారు. నేను చెప్తున్నాను దొరసాని, మరి ఆడవాళ్ళకి ఒంట్లో బాలేకపోతే మరి సెలవు ఎవరు తీసుకోవాలి? కాని వాళ్ళ కోసం ఎవ్వరూ సెలవు తీసుకోరు. సారీ, నాకు నిద్ర వస్తుంది. సరే, వెళ్ళి పడుకో. అదెలా? నువ్వు అలా కూర్చొనుండగా నేను వెళ్ళి పడుకోనా? దొరసాని, నువ్వు సాబ్కి ఫోన్ చేయి. వద్దు సుగుణ, పని డిస్టర్బ్ చేయకూడదు. సరే అయితే చూడు, ఇప్పుడు నేను వెళ్తాను, కానీ నిద్రపోను, ఊరికే పడుకుంటాను. నీకేమన్నా కావాలంటే మొహమాట పడకుండా డిస్టర్బ్ చేయొచ్చు. ఓకే? ఓకే. పాలు తొందరగా తాగు. ఓకే. ఓ దొరసాని, నో నో, పని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఉమ్, ఉమ్. సారీ. కిరణ్ అభి, ప్లీజ్, అభి, నేను ఈ రాత్రి please, ఉండడం అభి. కుదరదు. అభి ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్, నాకు భయంగా ఉంది అభి. కిరణ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను ఇక్కడ రాత్రి అంతా ఉండడం కుదరదు, అర్థం చేసుకో. ఏ ఇంతకు ముందు నువ్వు రాత్రులు ఉండలేదా? కిరణ్, అనవసరంగా మాటలు పెంచకు. నేను మాటలు ఎందుకు పెంచుతాను? ఇవాళ నా ఈ పరిస్థితి, ఈ బాధ నువ్వు నాతో గడిపిన రాత్రుల రిజల్ట్. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అభి, నీకోసం ఏమైనా చేస్తాను. కానీ నీకు ఇప్పుడు దీపిక ఇంపార్టెంట్ అనుకుంటాను. బట్ వై నాట్? నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు కదా, నాదే ఉంది. నీతో నా సంబంధం ఏంటి చెప్పు అభి, మన సంబంధానికి పేరేంటి? అరే కిరణ్, నువ్వెందుకు మన ప్రేమకి పేరు పెట్టాలని చూస్తున్నావు? మన సంబంధం గురించి నీకు అనుమానం ఎందుకు? అండ్ మైండ్ యూ, నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరిగే విషయం ప్రేమ గురించి కాదు, కేర్ గురించి. ఇప్పుడు దీపికకి నా అవసరం ఉంది, అందుకని నేను అక్కడికి వెళ్లాల్సిందే. దట్స్ ఇట్. అండ్ ప్లీజ్, దీపికతో నిన్ను కంపేర్ చేసుకోవద్దు. నేనెందుకు చేస్తాను? కంపేర్ చేయడానికి నా దగ్గరే ఉంది అభి. ఫైన్, నువ్వు దీపిక దగ్గరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నాట్ ఫర్ లవ్ బట్ యాజ్ అ డ్యూటీ, రైట్? కానీ అభి, నాకు ఓదార్పు కావాలి. నువ్వు ఈ లోకం ముందు, దీపిక ముందు మనిద్దరికీ ఉన్న సంబంధం ఏంటో నువ్వు చెప్పగలవా? యు హావ్ బీన్ స్టూపిడ్ నౌ. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏ? నేను ఓదార్పుకు అడుగుతున్నాను. దీపిక నీ భార్య, తను ప్రెగ్నెంట్. అందుకు అభిమన్యు తనని చూసుకోవడానికి ఇంటికెళ్ళాలనుకుంటున్నాడు. కాసేపటి ముందు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను. కానీ నేను చిన్న నర్సింగ్ హోమ్ కి వెళ్లాల్సి వచ్చింది, ఎవరికీ తెలియకుండా అబోర్షన్ చేయించుకోవడానికి. ఐఎమ్ సర్ప్రైజ్ కిరణ్. కాసేపటి ముందు వరకు నువ్వెంత ప్రాక్టికల్ గా ఆలోచించేదానివి, కానీ నువ్వెందుకు ఇలా మారిపోయావు? అండ్ మైండ్ యూ, నాతో సంబంధం పెట్టుకోవాలన్న కోరిక నీది. యూ గాట్ దట్? అండ్ ఐఎమ్ సారీ, సో సారీ, ఐఎమ్ స్ట్రెస్డ్ మై సెల్ఫ్. నేను నీ వాగుడు వింటూ నా బ్రెయిన్ ని పాడు చేసుకోలేను. బాయ్. అభిమన్యు, నువ్వు నన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళకూడదు. నేను వెళ్లాల్సిందే కిరణ్. నేను వెళ్తున్నాను. నీ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు, అందుకని నీ వాగుడు వింటూ నేను ఇక్కడ ఉండడం కుదరదు. బాయ్. అభి ప్లీజ్ వెళ్ళకు, అభి ప్లీజ్ వెళ్ళకు.